సో ఆపరేటింగ్ సిస్టమ్ లేనిది కంప్యూటర్ వ్యవస్థ పనిచేయదు. సో ఫస్ట్ మనం పీసీ తీసుకురాగానే ఓఎస్ ఏమేసావరా అంటాం. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ వేసావా, విండోస్ 93, విండోస్ 97, లేకపోతే లేటెస్ట్గా వచ్చిన విస్తా అనే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఆ మధ్యలో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. పెర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. పెర్ట్ అంటే ఏంటి? మీరు ప్రోగ్రామ్ రాశారు, బాగానే ఉంది, కానీ దాన్ని ఎవాల్యుయేట్ చేసి రివ్యూ టెక్నిక్స్ అంటే పునశ్చరణ చేసి ఏమైనా మాడిఫికేషన్స్ కావాలా అనే వాటిని టెక్నికైజ్ చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్, అంటే పెర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా అంటే మనం రోజు చూసే ప్రోగ్రామ్స్లో ఈ టెక్నిక్ మనకు తెలియకుండానే వాడతాం. ఏమైతుంది, ఎవాల్యుయేషన్ జరిగేటప్పుడు దీస్ మెనీ ఎర్రర్స్ ఆర్ అక్కడ అంటది, ఎక్కడెక్కడ ప్రతి లైన్లో ఒక్కొక్క ఎర్రర్. ఏం చేస్తున్నారు మీరు? దాన్ని రివ్యూ చేసి ఒక టెక్నిక్ వాడి మళ్ళీ దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దట్ టెక్నిక్ ఈజ్, దట్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ పెర్ట్, వెర్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. నెక్స్ట్ ఆర్ఓఎం. ఆర్ఓఎం అంటే ఏంటి? ఆర్ఓఎం స్టాండ్స్ ఫర్ రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ అంటే చదవడానికి మాత్రమే పనిచేస్తుంది. దానికంటూ సపరేట్ స్పేస్ అనేది మన కంప్యూటర్లో అలొకేట్ చేయడం జరగదు. దేంట్లో అలొకేట్ చేయడం జరుగుతుంది? కంప్యూటర్లో మనం జనరల్గా చెప్తుంటాం, అరే నీ ర్యామ్ ఎంత? ర్యామ్ రోమ్ అని చదువుకుంటాం. 1 GB, 2 GB. అదేంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, అంటే ఎక్కడైనా ఎప్పుడైనా అది మనం యాక్సెస్ చేసుకునేది. కానీ రీడ్ ఓన్లీ మెమొరీకి అటువంటి సౌలభ్యత లేదు. చదవడానికి మాత్రమే పనిచేస్తుంది, కాపీ చేయడానికి పనిచేయదు. అందులో ఉన్నదాన్ని మళ్ళీ సేవ్ చేయడానికి, అంటే సేఫ్ అనేది దానికి లేదు. రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఎస్డిఎల్సి. ఇది నేటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అత్యంత గుండెకాయ లాంటి అంశం. ప్రతి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే ప్రశ్న ఎస్డిఎల్సి మీద ఉంటుంది. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా? అసలు మీరు డెవలప్ చేయబోతున్న ఒక లైఫ్ సైకిల్ని, జావా అయితే జావా గురించి, .NET అయితే .NET గురించి, ఆరకిల్ అయితే ఆరకిల్ గురించి అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడుగుతారు. తప్పకుండా అడిగే క్వశ్చన్ ఇది. ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది నాకు చెప్పండి అంట. ఎస్డిఎల్సి స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ టీసీపీ/ఐపీ. టీసీపీ/ఐపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇప్పుడు HTMLలో ప్రోగ్రామ్ రాశారు, HTTP ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, KBPS స్పీడ్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే ట్రాన్స్మిషన్ కంట్రోల్ చేయడానికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దట్ ప్రోటోకాల్ ఈజ్ కాల్డ్ యాజ్ టీసీపీ/ఐపీ ప్రోటోకాల్. అంటే ఇంటర్నెట్లో ఉన్న ట్రాన్స్మిషన్ని కంట్రోల్ చేయడానికి వాడే వ్యవస్థని ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని నిర్వచించడం జరుగుతుంది. సో టీసీపీ/ఐపీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇంకొకటి, ఈ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ మెయిల్ ఐడి ఎవరైనా హ్యాక్ చేసి అందులో ఉన్న డేటా అంతా చోరీ చేసిండ్రు, తస్కరించిండ్రు. సార్ ఎట్లా పట్టుకోవాలి సార్? అతన్ని పట్టుకోవచ్చు. ఎలా అంటే ఐపీ అడ్రస్, మీ మెయిల్ ఐడికి సంబంధించిన, మీ మెయిల్ ఐడి ఎవరైతే వాడతారో దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ మనం కొడుతుంటాం, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు 632.03.03. ఇలా కొట్టుకుంటూ వెళ్తుంటాం. ఆ నంబర్స్ అన్నీ కూడా కాల్డ్ యాజ్ ఐపీ అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. దీనివల్ల ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో, లేకుంటే ఏదైనా ఏదైనా డేటా మిస్యూజ్ అవుతుందో, కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటాను కూడా హ్యాక్ చేసిన సందర్భాల్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలా డేటాను హ్యాక్ చేసి కూడా మానసిక వేదనకు గురి చేసే అంశాలు ఉంటాయి సైబర్ క్రైమ్లో. సో వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఐపీ అడ్రస్ ద్వారా. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అర్థం. యూపీఎస్ ప్రతిరోజు వాడతాం ఈ పదం. యూపీఎస్ అంటే ఏంటి? యూపీఎస్ అంటే అందరు చెప్తారు, సార్
మేము కంప్యూటర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్, కరెంట్ పోతుంది, ప్రోగ్రామ్ వెళ్ళిపోతే ఎట్లా సార్ సేవ్ చేయకుంటే యూపీఎస్ ఉన్నా పోతుంది. అది కంపల్సరీ సేవింగ్ ఈజ్ కంపల్సరీ. సో మన కరెంట్ అంటే పవర్ నిలిచిపోయినప్పటికీ కాసేపు మన ఆపరేషన్ జరగాలి, మన కంప్యూటర్ రన్ కావాలి అంటే మన కంప్యూటర్కి ఒక వ్యవస్థను అనుసంధానం చేస్తున్నాం. ఆ అనుసంధానం చేసే వ్యవస్థనే యూపీఎస్ అంటాం. అంటే అన్ఇంటరప్టెడ్, అంటే ఇంటరప్ట్ కానటువంటి పవర్ సప్లై. యూపీఎస్ని ఛార్జింగ్ పెడితే ఆ కరెంట్లో అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్ట్ అయిన విద్యుత్ నుంచి ఇది కొంత విద్యుత్ తీసుకొని ఛార్జింగ్ చేసుకొని అది మీకు తర్వాత అందించడం జరుగుతుంది. అంటే ఇది ఒక ఛార్జింగ్ బ్యాటరీ లాగా. కానీ బ్యాటరీ సైజ్ ఉండదండి, భారీ సైజే ఉంటుంది యూపీఎస్. నెక్స్ట్ విఎల్ఎస్ఐ, బీటెక్ ఎలక్ట్రానిక్స్, ఎంటెక్ ఎలక్ట్రానిక్స్, తర్వాత బీఎస్సీ ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళ నోట్లో నానే పదం ఇది విఎల్ఎస్ఐ. సార్ నేను విఎల్ఎస్ఐ నేర్చుకోవాలనుకుంటున్నాను. విఎల్ఎస్ఐ అంటే ఏంటి అసలు? వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం కనుక అంటే ఒక వ్యవస్థ లోపల కనుక చూసినట్టయితే సర్క్యూట్స్ మనం చూడడం జరుగుతుంది. అటువంటి సర్క్యూట్స్ని చాలా సర్క్యూట్స్ని కనుక లార్జ్ స్కేల్ సర్క్యూట్స్ని కనుక ఇంటిగ్రేట్ అంటే అనుసంధానం చేసి కనుక చూసినట్టయితే దాన్ని విఎల్ఎస్ఐ డిజైన్గా పిలవడం జరుగుతుంది. ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ సిస్టమ్స్ ఈ రోజుల్లో మంచి బూమ్ ఉన్న అంశాలు. సాఫ్ట్వేర్కు సంబంధించినవిట్లాగానే కనపడ్డా వీటికంటూ లైఫ్ లాంగ్ ఫ్యూచర్ ఉన్నటువంటి అంశాలు. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని చెప్పడం జరుగుతుంది. వ్యాన్, ల్యాన్ చూసాం, మ్యాన్ చూసాం, వ్యాన్ అంటాం. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. చాలా ఏరియాలో ఉన్న నెట్వర్క్ని మనం వైడ్ ఏరియా నెట్వర్క్ అని అంటాం. అన్నిటికంటే చిన్నది ల్యాన్, తర్వాత వ్యాన్, తర్వాత మ్యాన్. మ్యాన్ పెద్దది ఎందుకంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అది. సో నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ కనుక చూసినట్టయితే చెప్పాను కదా, హెచ్టిఎంఎల్కు అడ్వాన్స్డ్గా వచ్చింది ఎక్స్ఎంఎల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే మన ఏదైతే హెచ్టిఎంఎల్లో రాస్తున్నామో దానికి ఎక్స్టెన్షన్గా, దానికి ఎన్హాన్స్మెంట్గా, దానికి పురోగతిగా తీసుకున్న లాంగ్వేజ్ని ఎక్స్ఎంఎల్గా పిలవడం జరుగుతుంది. సో ఈ 40 అబ్రివియేషన్స్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ వస్తే మీకున్న నాలెడ్జ్లో సే ట్రూ ఆర్ ఫాల్స్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ హ్యావ్ నో డిఫరెన్స్, ట్రూ ఆర్ ఫాల్స్? నవ్విపోతారు కదండి. హార్డ్వేర్ అంటే కంప్యూటర్ బయట కనబడేది, ఈ మౌసు, కీబోర్డు ఇవి. సాఫ్ట్వేర్ అంటే లోపల మనం జావా, లైనెక్స్ ఇవన్నీ సాఫ్ట్వేర్లు. సీడీలు వేసి చేస్తాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ లేదంటున్నాం. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సార్ నేను అన్ని ఇంగ్లీష్లోనే కొడుతున్నా, కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. కంప్యూటర్ హ్యావ్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ కాల్డ్ యాజ్ మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్, అంటే 0లు 1లతోనే ఉంటుంది లాంగ్వేజ్. అది చూస్తే మీరు బెంబేలెత్తడం ఖాయం. దాన్ని మైక్రో ప్రాసెసర్ తీసుకొని మన ఏదైతే మెషిన్ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని మనకు అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్కి ఇంటర్నల్గా మార్చడం జరుగుతుంది. సో కాబట్టి మనం దాన్ని కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే శుద్ధ తప్పు. ఏ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది? కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ మెషిన్ లాంగ్వేజ్. Pentium is application software used in computers. Application software అండి Pentium. Pentium is a processor అండి. P3, P4, P5, Core 2 Duo ఇవన్నీ కూడా ప్రాసెసర్స్, దే ఆర్ నాట్ సాఫ్ట్వేర్స్. ఫస్ట్ మోడ్ కూడా ఫాల్సే. Norton antivirus is used to remove virus from the computer. Yes, Norton antivirus is a software that will be removing the virus from the computer. Third one is false, fourth one is true. RAM stands for random operating memory. అక్కడ RAM ఉంది, మీరు రాసింది ROMకి. RAM అంటే ఏం చెప్పాను? Random access memory. So RAM stands for random operating memory is false. Next, early name of IBM. ఇంతకుముందే చెప్పాను కదా, IBM అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్. ఇక్కడ ఎర్లీ నేమ్ ఆఫ్ IBM వాజ్ టాబ్యులేటింగ్ మెషిన్ కంపెనీ, TMC. రైట్, కరెక్ట్. చాలామందికి తెలియదు ఇది. IBM ఎర్లీ కాల్డ్ యాజ్ TMC అంటే ట్యాబ్యులేటింగ్ అంటే టేబుల్గా మార్చేది. అప్పుడు ఎక్సెలే గొప్ప,
మైక్రోసాఫ్ట్లో డబ్బాలు ఉంటుంది కదా, ఆ ఎక్సెలే గొప్ప. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్లీ నేమ్ ఆఫ్ IBM వాజ్ ట్యాబులేటింగ్ మెషిన్ కంపెనీ. దట్ ఈస్ ట్రూ. ఇంటర్నెట్ డస్ నాట్ యూజ్ ద వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీ. ఒప్పుకుంటారా అండి? ఏదైనా www కొట్టకుండా రాస్తారా? రాయలేం. సో దట్ ఈస్ ఫాల్స్. ఇంటర్నెట్ డెఫినెట్లీ యూజెస్ ద www, దట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీ. నెక్స్ట్, దట్ ఈస్ ఫాల్స్. 7th one. In the www technology, 2 computers can communicate with each other. ఈ టెక్నాలజీలో 2 కంప్యూటర్లట కమ్యూనికేట్ చేసుకోవచ్చట గ్లోబల్గా. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎక్కడో ఉంటాడు ఆస్ట్రేలియాలో మీ బంధువు, మెయిల్ పంపించాడు, wwwతోనే పంపిస్తాడు. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చా? ఎస్. చాట్ చేయొచ్చా? యాహూ చాట్ చేయొచ్చా? మెసెంజర్తో మాట్లాడచ్చా? దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? wwwతోనే జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ వెబ్. కాంపాక్ట్ డిస్క్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ ఆఫ్ ద కంప్యూటర్. అవుట్పుట్ డివైస్ అంటే మౌసు లేదా కీబోర్డు అట్లాంటివి ఉంటాయి, కానీ CD ఈజ్ నాట్ అన్ అవుట్పుట్ డివైస్. CDలు, ఫ్లాపీ డిస్కీలు అవన్నీ కూడా అవుట్పుట్ డివైస్లు కావు. దాన్ని మనం లోపల పెడితే ఇన్పుట్ డివైస్ పెడుతున్నాం, దాని ద్వారా మనకు అవుట్పుట్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. సో CD ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ రాంగ్. ల్యాప్టాప్ కంప్యూటర్ ఈజ్ అ సూపర్ కంప్యూటర్. ల్యాప్టాప్ ₹1,00,000 పెట్టి కొన్నాం సార్, అందుకని సూపర్ కంప్యూటరా? కాదు. సూపర్ కంప్యూటర్ అంటే దాదాపు మీ గది ఎంత ఉంటుందో, ఒక పెద్ద గది ఎంత ఉంటుందో అంత కంప్యూటర్ సూపర్ కంప్యూటర్. సో దాన్ని మనం ఎక్కడ వాడతాం సూపర్ కంప్యూటర్స్ అంటే, ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్కు పంపించారు చూసారా ఈ మధ్యలో, అటువంటి వ్యవస్థకు సూపర్ కంప్యూటర్స్ వాడడం జరుగుతుంది. మన ల్యాప్టాప్లు తీసుకుపోయి ఇక్కడి నుంచి మన రాకెట్కు పంపించడం జరగదు. పెద్ద కంప్యూటర్స్, పెద్ద టెక్నాలజీ వాడడం జరుగుతుంది అక్కడ. ఓకే, సో దట్ ఈస్ ఫాల్స్. ఇల్లీగల్ కాపీయింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ పైరసీ. అందరికీ తెలుసు, కానీ తప్పు పదే చేస్తుంటాం కదండి. పైరేటెడ్ క్యాసెట్స్ అంటే పిచ్చి మనకు, కానీ దట్ ఈస్ క్రైమ్. ఇల్లీగల్ కాపీయింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ని మనం కొనుక్కోవాలి రూల్ ప్రకారం, కానీ మన సురేష్ దగ్గర ఉంటుందో, నరేష్ దగ్గర ఉంటుందో, దాన్ని సీడీలు వేసుకుంటాం, తెచ్చి మన కంప్యూటర్లో వేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ పైరసీ. VC++, జావా, బేసిక్, C ఆర్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్. ఎస్, కరెక్ట్. ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్. VC++ అంటే విజువల్ C++, తర్వాత జావా, బేసిక్, C అవి అన్నీ కూడా హయ్యర్ లెవెల్ లాంగ్వేజెస్. నెక్స్ట్, పీపుల్ హూ రైట్ ద సాఫ్ట్వేర్ ఫర్ ద స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఆర్ నోన్ యాజ్ ద ప్రోగ్రామర్స్. ప్రోగ్రామర్స్ అంటే ఎవరండి? వీళ్ళే. ప్రోగ్రామర్స్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ రాస్తున్నారో, అంటే ఒక అప్లికేషన్ 2 numbers యాడ్ చేయాలి, Cలో రాయాలి, స్కాన్ఎఫ్లు, ప్రింట్ఎఫ్లు అన్నీ పెట్టి రాస్తారు కదా, అతన్ని, ఆ క్యాండిడేట్ని మనం ప్రోగ్రామర్ అని పిలవడం జరుగుతుంది. పీపుల్ హూ రైట్ ద సాఫ్ట్వేర్ ఫర్ ద స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఆర్ నోన్ యాజ్ ద ప్రోగ్రామర్స్. చార్లెస్ బ్యాబేజ్ ఈజ్ సపోజ్డ్ టు ద ఫాదర్ ఆఫ్. మరి ఇంత మాట్లాడుకున్నాం, అసలు ఈ కంప్యూటర్స్ కనిపెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే, హిజ్ నేమ్ ఈజ్ చార్లెస్ బ్యాబేజ్. హీ ఈజ్ సపోజ్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఫాస్టర్ దెన్ కోయాక్సియల్ కేబుల్స్. ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ఎప్పుడూ కూడా కోయాక్సియల్ కేబుల్స్ కన్నా ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా క్యారీ చేయడానికి ప్రయత్నిస్తాయి. సో 14th and 15th ఆర్ ట్రూ. సో ఈ విధంగా మనం జనరల్గా కంప్యూటర్స్ మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే సెషన్లో బిజినెస్ టర్మినాలజీ గురించి ఇదే విధంగా, అంటే టర్మినాలజీ అంటే నేను ఉపోద్ఘాతం అంతా చెప్పడం జరగదండి. ఏది నేటి ఎగ్జామ్స్లో అడుగుతున్నారో మెయిన్ కాన్సన్ట్రేషన్ మనం దేని మీద చేయాలి అనే విధంగా మనం చూడడం జరుగుతుంది. సో మీరు కంప్యూటర్స్ మీద మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలని అనలైజ్ చేస్తే దాదాపు మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.